ఇస్కపట్నం వెబ్ సిరీస్ రివ్యూ. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అంటే యావరేజ్ అని చెప్పవచ్చు. ఈ వెబ్ సిరీస్లో జాతీయ నటుడైన సముద్రకని గారు, విలక్షణ నటి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్లో మొత్తం 7 ఎపిసోడ్లతో ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. పోర్టు మాఫియా, స్మగ్లింగ్, రాజకీయాలు, కుటుంబ బంధాలు, ప్రతీకారం, మానసిక ఎత్తుగడలు ఇవన్నీ కలగలిపి ఈ క్రైమ్ థ్రిల్లర్ ఎంతవరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం రండి. ఇస్కపట్నం అనేది సాధారణ గ్యాంగ్స్టర్ డ్రామా కాదు, తండ్రి కూతుళ్ల మధ్య జరిగే సైలెంట్ సైకలాజికల్ వార్. ఈ స్టోరీకి ప్రధాన బలం మొదటి 3 ఎపిసోడ్ల వరకు డైరెక్టర్ ప్రపంచాన్ని, పాత్రలను, పోర్టు రాజకీయాల్ని, మాఫియా వ్యవస్థను నెమ్మదిగా పరిచయం చేస్తాడు. ఈ కారణంగా స్టోరీ అనేది చాలా స్లోగా అనిపించిన తర్వాత ఎపిసోడ్లో ఒక్కో మలుపు ఆసక్తిని పెంచుతుంది. సముద్రకని పాత్ర చుట్టూనే స్టోరీ స్టార్ట్ అయినా క్రమంగా ఐశ్వర్య రాజేష్ పాత్ర వైపు మల్లుతుంది. స్టార్టింగ్లో అమాయకంగా కనిపించే భారతి అసలు రూపం ఒక్కో ఎపిసోడ్లో బయటపడుతుంది. శత్రువుల్ని చంపాల్సిన అవసరం లేదు, బతికుండగానే ఓడిపోతున్న భావన కలిగిస్తే చాలు అనే మైండ్ గేమ్ను డైరెక్టర్ చాలా ఆసక్తికరంగా చూపించిండు. అయితే నాయుడు ఒక్కసారిగా డాన్గా ఎదిగే ఎపిసోడ్లు మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. అయితే చివరి 2 ఎపిసోడ్లో వచ్చే ట్విస్టులు, భారతి వేసిన ఎత్తుగడలు, క్లైమాక్స్లో జరిగే రివీల్స్ మొత్తం సిరీస్కు మంచి ముగింపునిస్తాయి. ఈ వెబ్ సిరీస్కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ సముద్రకని గారి అద్భుతమైన విలన్ పర్ఫార్మెన్స్. మైనస్ పాయింట్స్: తొలి 3 ఎపిసోడ్లు నెమ్మదిగా సాగడం, సముద్రకని ఎదుగుదల మరింత బలంగా చూపించాల్సింది. సునీల్ పాత్రను పూర్తిగా వినియోగించుకోలేదు. కొన్ని పాత్రల మధ్య సంబంధాలపై క్లారిటీ కొంత తగ్గింది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే చివరి 2 ఎపిసోడ్లో వచ్చే ట్విస్టులు, బలమైన క్యారెక్టర్ రైటింగ్, సహజమైన విజువల్, స్టోరీ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓసారి చూద్దామనుకుంటే చూసేయండి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది.